4వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, యేసు రక్తాన్ని చేతపట్టుకుని కృపాసనం చేరి ప్రార్థిస్తున్న ఈ అల్పదాసులను అంగీకరించి మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేసి మహిమ పొందమని మందరితో మీరే మాట్లాడి ప్రకటించువానిగా, గ్రహింపచేయవానిగా, ఒప్పింపచేయవానిగా మీ శైలిలో, మీ స్థాయిలో క్రియ చేసి మహిమ తెచ్చుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి భయంకరమైన దినములలో, భయంకరమైన పరిస్థితులలో దేవుని సజీవమైన ఆరోగ్యకరమైన రెక్కల కింద మనము కాపాడబడి ఆయన స్తుతించి ఆరాధించి గణపరిచే బిడ్డలముగా ఆయన సన్నిధిలో గడిపే ఈ కృపను పొందినందుకై ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. మన బిడ్డల్లో చాలామంది బలహీనపడిన ప్రభువు స్వస్థపరచగా ఆరోగ్యాన్ని పొంది సన్నిధిలోకి సమకూర్చబడ్డారు. ఇంకా కొంతమంది బిడ్డలు బలహీనలుగానే ఉన్నారు. వారందరి కొరకు మన ప్రార్థనలు మనము కొనసాగించాలి. గత కొన్ని నెలలుగా మనము పరమగీత గ్రంథం 6వ అధ్యాయంలో ధ్యానాలు చేస్తున్నాం. నేటికి మనం 4వ వచనానికి రాగలిగాం. ఈ 4వ వచనంలో ప్రభువు తన సంఘముతో మాట్లాడుతూ సంఘమును స్నేహితురాల అన్నట్లుగా సఖీ అని సంబోధించి ఆయన ఏమంటున్నాడంటే, నీవు తిర్సా పట్టణమంత అందమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవని సంఘమును మెచ్చుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంగా సంఘము యొక్క ఆధ్యాత్మిక సౌందర్యమును గూర్చి మరోసారి మనం ఒక ఆరోగ్యవంతమైన చర్చ చేపట్టవలసి ఉన్నది. సంఘము అంటే నీవు నేనే. సంఘం అంటే ఒక కట్టబడిన మందిరము కాదు. సంఘం అంటే ఒక ఆర్గనైజేషన్ కాదు. సంఘం అంటే ఒక సంస్థ కాదు. సంఘం అంటే యేసుక్రీస్తు రక్తముతో కొనబడి, వాక్యంలో కడగబడి, ఆత్మచేత ముద్రించబడి ఆయన రాకొరకు ఎదురు చూస్తున్న భక్తులందరినీ కలిపితే సంఘం అంటారు. సో వ్యక్తిగతంగా సంఘమా అని ప్రస్తావిస్తే ప్రభువు నమ్మిన ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా పిలుపు చెందుతుంది. సామూహికంగా ప్రపంచంలో ఉన్న ప్రభు బిడ్డలందరికీ ఆ మాట వర్తిస్తుంది. కనుక సంఘం అంటే మనమే, నేనే అనే భావన మనకు ఎల్లప్పుడూ ఉండాలి. అంచేత ఇప్పుడు సంఘాన్ని ఏమని వర్ణిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు అంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని. ఈ తిర్సా పట్టణం అనేది ఇజ్రాయేలు రాజ్యంలో ఉత్తర భాగాన ఉన్నటువంటి ఒక చిన్న రాజ్యం, లేదా మొదటి రాజధానిగా తిర్సా పట్టణము కేంద్రంగా రాజు పరిపాలన చేసినట్లుగా మనకి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలోను సంఖ్యాకాండములోను మనకు కనపడుతుంది. ఆ తిర్సా పట్టణం యొక్క సహజమైన సౌందర్యాన్ని, యెరూషలేము యొక్క సహజమైన సౌందర్యాన్ని చూసి ఎవరైనా, ముఖ్యంగా పర్యాటకులు ఎంతో ముగ్ధులైపోతుంటారు. యెరూషలేము పట్టణములో వాళ్ళు కాస్త అతిశయంగా చెప్పే ఒక మాట ఏమిటంటే, చూడడానికి వచ్చిన పర్యాటకులు ఏ దేశస్థులైనా ఎవరైనా చూసి వెళ్ళిపోతున్నప్పుడు ఇక వెళుతున్నామని అర్థం ధ్వనించే బాయ్ అని చెప్పలేరు, సీ యు అగైన్ అంటారు ఖచ్చితంగా అని వాళ్ళు చాలా అతిశయంగా చెబుతారు. నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడైతే నేను అలాంటి భావనలో ఉన్నాను.
ఒకసారి చూడాలనుకున్నాం, నానా తిప్పలు పడి మొత్తానికి వచ్చాం. ఇక చాలు, ఇది పద్దాక చూడడానికి ఏముంది, ఎప్పుడు చూసింది ఇదేగా అని అనుకున్నాను. అది తెలియకుండా 10 రోజుల్లో దాంతో ఒక బాండింగ్ డెవలప్ అయిపోయింది. వచ్చేటప్పుడు మళ్ళీ రావాలి అనుకునే వచ్చాను. ఆ మాటలు ముందే చెప్తే ఏడిచారులే, అంత ఏముంటుంది. ఇందులోకి వచ్చాక మళ్ళీ క్షేమంగా బయటపడటమే గొప్ప. ఎప్పుడు బాంబులు పడుతుంది, ఏడబడుతుంది తెలియట్లేదు. ఎప్పుడు రణరంగం ఇది. మేము సరిగ్గా సియోను కొండ మీద మేడగదికి దగ్గరలో ఉన్నప్పుడు ఆ నగరానికి ఉత్తర భాగం అంతా తగలడిపోతుంది, భయంకరమైన పొగ. ఆ గైడ్ని అడిగా, బాబు ఏంటంటే బాంబింగ్ అయ్యి ఉంటుంది. చాలా సరదాగా వాడు తుక్కు తగలెట్టాడని చెప్తున్నాడు. ఇదేందిరా, ఆ పక్కన బాంబింగ్ అయితే మనకి ఈడ్చుకోతే కొన్ని కిలోమీటర్లు ఉన్నామంటే ఏం కాదు, ఇదంతా మామూలే. వేరొక దేశస్తులు ఉగ్రవాదులు బాంబింగ్ చేస్తే సిటీలో ఒక మూల తగలడిపోవటం మామూలు విషయమా? మనకి ఎలాగలంటూ ఢిల్లీలో చిన్న బాంబు వెళ్తే ఇక్కడ మొత్తం కారు ఆపేస్తారు కదా. మనకి అదేంటి అక్కడ బాంబులు తగలడిపోతుంది, మనకి ఇక్కడ ఆపి ఏమో తిరిగేస్తున్నారు బానే. ఆ పట్టణంలో ఉన్న సహజమైనటువంటి ఒక పరిస్థితి, ఏదో పెద్ద సెలయర్లు ప్రవహించే పట్టణం కాదు, అందమైన పార్కులు ఉండవు. కేవలం అది వెలిచూపుకు కనిపించే అందం కాదు, ఒక ఆత్మ సంబంధమైన అనిర్వచనీయమైన ఒక భావన. ఒకవేళ మనుషుల పద్ధతుల ప్రకారం ద బ్యూటిఫుల్ సిటీస్ అని మీరు నెట్లో కొడితే రుచులం పేరు అయితే ఏం రాదు. కానీ దేవుడు మాట్లాడుతూ సౌందర్యాన్ని పోల్చాలి అంటే ఇంకేం పోలుస్తాం, ఎరుసలేం అంత అందంగా ఉంది అంటున్నాడు. ఏదో మంచు వలె తెల్లగా అన్నట్టు, చల్లగా అన్నట్టు, తేనె వలె తీయగా అన్నట్టు ఏదైనా పోల్చడానికి అలా పోలుస్తాం కదా. సౌందర్యాన్ని పోల్చాలంటే దేవుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎరుసలేం అంత అందంగా ఉన్నావు అంటున్నాడు. ఎరుసలేం అందంగా ఉన్నట్టుగా మీరు కొట్టి చూడండి, మీ ఇమేజెస్ అని పిక్స్ అని చూడండి, ఏమన్నా మంచిగా మీకు అనిపిస్తుందేమో. అంటే ఈ విశ్లేషణ ఎందుకు చేస్తున్నానంటే ఇది వెలుచూపుకు కనిపించే అందం ఖచ్చితంగా కాదు. దానిలోని విషయం, దానిలోని ఏర్పాటు, జరిగిన కార్యాలు, దానికున్న ప్రత్యేకత, వీటన్నిటినీ క్రోడీకరించి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యం అని చెప్పేసి ప్రభు ఆత్మలో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని దృష్టికి సౌందర్యం ఎప్పుడు కూడా వెలుపటి సౌందర్యం కాదు అనే ఒక ప్రాథమిక సూత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మాట చెప్తున్నాను నేను. కనుక బాగా అందంగా ఉన్న వాళ్ళు మురిసిపోక్కర్లేదు, వికారంగా ఉన్న వాళ్ళు బాధపడక్కర్లేదు. అసలు దేవుని దృష్టిలో లెక్కే కాదు. అందంగా కనిపించేసే ప్రయత్నం అంతా కూడా వ్యర్థమేనని సామెతలు 31 చివరి మాటల్లో అందము మోసము సౌందర్యము. ఇప్పుడు వ్యర్థం అంటే బాగానే ఉంది, అందులో మోసం అనేది ఒకటి ఉందంటే దేవునికి స్తోత్రం. నన్ను ఎవరాలు అడగబాకన్నామా, అవన్నీ నేను వర్ణించలేను. అంచేత తేలిపోయినటువంటి సత్యం అది వ్యర్థమైనది మాత్రమే అంటే బాగుండు, అందులో చాలా మోసం ఉందట. ఎవరెవరిని మోసం చేస్తున్నారో, మోసం కొరకు ఏం తాపత్రయం జరుగుతుందో ఏమండి వర్ణించే ఆసక్తి నాకేం లేదు. కానీ బైబిల్ చెప్పింది కాబట్టి అది పక్కా సత్యం నేను పూర్తిగా నమ్మేస్తాను. నాకు అనుమానం బైబిల్ మాటల మీద రాదు. దాని పేరు మీరు గుడ్డి నమ్మకం అని పెడితే నేను ఆనందంగా ఒప్పుకుంటాను. నాకు గుడ్డి నమ్మకం ఉంది బైబిల్ మీద. మీరు దాన్ని మీరు చదువుకున్నవాడు పోయి ఉండి మూర్ఖుల్లాగా, పల్లెటూరులాగా, మొరటోళ్ళలాగా, అనాగరికుల్లాగా ఇలాంటి పదాలు ఇంకొక 500 వాడినా నాకు పెద్ద మార్పు ఏమి ఉండదు. హమ్కో ఫరక్ నై పడేగా, మనకేం పెద్ద ఫీలింగ్ ఏమి లేదు. అంచేత దేవుడు సంఘం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యమును గురించి మాట్లాడుతున్నాడని, అది వెలుచూపుకు సంబంధించింది కానే కాదని నేను గతంలో కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడుతూ వచ్చాను. ఉదాహరణకి అరణ్యములో తన తండ్రి మందను కాయిచున్న దావీదనే బాలుడికి ఇంటికి రమ్మని సమూయేలు ప్రవక్త ద్వారా కబురు పంపించబడ్డప్పుడు అతడు ఉన్న ఫలంగా వచ్చినట్లుగా మనం చూస్తాం. అతనేం బాగా సిద్ధపడి అందంగా కనిపించేలాగా తయారయ్యి వచ్చిన వాళ్ళకేమేం కాదు.
ఉన్న పలంగా తను వచ్చేసాడు. వచ్చేస్తే అతను ఎంట్రీ ఇస్తుంటేనే ప్రభు మాట్లాడుతున్నాడు సమూయేలుతో. అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు, ఎర్రని వాడు, ఎంత సౌందర్యవంతుడు అని. వెలుచూపుని బట్టి చూస్తే కేశ సంస్కారం, తైల సంస్కారం, వస్త్ర సంస్కారం లేని ఒక అనామకమైన అడవి దేహం అది. అందున పరుగున వచ్చాడేమో కాస్త చెమటతో పిచ్చి పిచ్చిగా ఉంటుంది తప్ప చూడగానే అబ్బాయి ఎంత ముద్దు వస్తున్నాడని ఫీల్ వచ్చే ఛాన్సే లేదు. పైగా దానికి వెలుపటి సౌందర్యమే అని కితాబిద్దామంటే ఒక్క 4 వచనాల పైన మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, నేను అంతరంగాన్ని చూస్తానని చెప్పి మరి ఈ మొక్క చెప్పాడంటే ఇది పైరూపం కాదనే కదా అర్థం. కాబట్టి నేను మరలా చెబుతున్న సత్యం, దేవుడు సౌందర్యమును గురించి మాట్లాడుతున్నాడు, సౌందర్యాన్ని ప్రస్తుతిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. కానీ అది ఏ దశలో కూడా వెలుపటి సౌందర్యం కాదు. సంఘం అంటే నేనే అన్న భావన కలిగి నా వెలుపటి సౌందర్యము లెక్కలోనికి రాదు. అది అసలు పట్టించుకోడు. పైగా అది సౌందర్యం వ్యర్థమని, మోసమని. ఎందుకు మోసం? కనిపించే అందం ఎప్పుడు అలాగే ఉండదు కాబట్టి మోసం. కనిపిస్తున్న అందాన్ని బట్టి అంచనాకు వచ్చో ఆకర్షించబడో ఒక అడుగు ముందుకేస్తే రేపది ఉండదు కాబట్టి మోసం. మొన్న పేపర్లో చదివాను, ఒక సినిమా నటి తన ముక్కును 3 కోట్లకి ఇన్సూరెన్స్ చేసిందంట. ఈ గంతులేసేటప్పుడు పడి ముక్కు పగిలితే ఏమండి? చూడు ఎవరితో ఫోను. డబ్బులు వచ్చే ఫోన్లో ఉంటా. ఆదివారం కూడా వ్యాపారం వదులుతలేదా? మొత్తం అసలు బేరం లేకుండా పోతుంది. మరి దేవునికి స్తోత్రం. ఈ ఒక్కరోజు వదిలేస్తే మొత్తం సమృద్ధే. సరైన బేరం పోద్దని ఒకరోజు ఆపితే అన్ని పోతాయి. నీ ఇష్టమే. నేడు జీవనోపాధి సంబంధమైన వ్యవహారంలో ఏమైనా కాస్త కక్కుర్తి పెడితే మొత్తానికి మోసం వచ్చేస్తుంది. ఎవరైనా సరే జాగ్రత్త పడిపోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం యొక్క సౌందర్యం ఎప్పుడు కూడా ఆంతరంగికమైనది, ఆత్మ సంబంధమైనది, వ్యక్తిత్వ సంబంధమైనది తప్ప వెలుచూపునకు సంబంధించినది కాదు. ఈ క్రమంలో దేన్ని సౌందర్యం అంటారు? ఎలాంటి సౌందర్యం అది? సంఘం యొక్క ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని గురించి మరొక మారు మనము ధ్యానించే అవకాశం వచ్చినందున వాక్యములతో మీకు కొన్ని సమాచారం ఇవ్వాలని ఆశపడుతున్నాను. దయచేసి గ్రంథాలు ఉన్నవారు పరిశీలన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ అద్భుతమైనటువంటి విషయములను మీరు పరికించాలి. బైబిల్ తన సిద్ధాంతానికి తానే వ్యతిరేకంగా మాట్లాడదు, ప్రవర్తించదు అనే ఒక ప్రాథమికమైన అవగాహన మనకు ఉండాలి. వెలుచూపు బట్టి తీర్పు తెచ్చుదని చెబితే, పైరూపాన్ని లక్ష్య పెట్టను అని చెబితే, అందము మోసమని చెబితే, సౌందర్యం వ్యర్థమని చెబితే, ఇలా చెప్పి ప్రతిపాదించిన ఒక స్టాండ్కి విరుద్ధంగా బైబిల్ మళ్ళీ మాట్లాడుతుందా? మాట్లాడదు అనే ఒక స్థిరమైన అభిప్రాయం, నమ్మకం మనకు ఉంటేనే బైబిల్ని దేవుని వాక్యంగా, పరిశుద్ధ గ్రంథంగా మనం నమ్మినట్టు. లేకపోతే అది కూడా ఇంకో పుస్తకంగా నీ అలమైరాలో, నీ లైబ్రరీలో ఇంకో బుక్ కింద లెక్కేసినట్టు లెక్క నువ్వు. కాబట్టి ఎక్కడైనా మనము సౌందర్య ప్రస్తావన చేసినట్లు కనబడితే గుడ్డిగా ఒక అభిప్రాయానికి రావాలి. అది శరీర సంబంధమైన ముచ్చట కాదు, ఆత్మ సంబంధమైన విషయమేనని. కొన్ని సందర్భాల్లో శరీర సంబంధంగా మనకు అనిపించవచ్చుగాక, ఆయన అసలు భావన అది కాదు అనే ఒక స్థిరమైన అభిప్రాయం మనకు ఉండాలి. అది బైబిల్ నమ్మడం అంటే. రెబ్కా గురించి మాట్లాడుతున్నాము, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అన్నాడు. ఆ చక్కనిదనము కూడా భౌతికమైనది కాదని అభిప్రాయం మనకుండి తీరాలి. చక్కని నేత్రములు గలవాడు, సుందర రూపము కలిగిన వాడిని దావీదు గురించి చెప్తుంది, వెలుచూపుది కాదు అనే అభిప్రాయం మనకు ఉండాలి.
కనుక బైబిల్ వైఖరి అంటూ తేలిపోయిన తర్వాత అక్షరార్థముగా మనకి ఎలాగో కనిపించినను అందులో ఆత్మ సంబంధమైన అర్థము, ఆధ్యాత్మిక సౌందర్యమును గురించిన దీనిని స్థిరమైన భావన మనలో ఏర్పడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విననని, మీ వైపు చూడకుండా నా చేతులతో నా కన్నులు కప్పుకుంటానని ప్రభు మాట్లాడతారు. ఎందుకంటే మీ చేతులు అపరాధంతో నిండిపోయాయి, దోషంతో నిండిపోయాయి, రక్తంతో నిండిపోయి నేను చూడలేకపోతున్నా, నాకు అసహ్యంగా ఉంది అన్నాడు. ఒకప్పటి మన స్థితి ఏమిటి అంటే దేవుడు చూడటానికి ఇష్టపడని స్థితి. ఎవడాడు? దేవుడు చూడడానికి ఇష్టపడిన రూపం, పాపముతో, అపవిత్రతో, నరహత్యతో, విద్వేషంతో కూడిపోయిన స్థితి, ప్రభు చూడడానికి అసహించుకునే పరిస్థితి, అలాంటి ఒక రూపం, అలాంటి ఒక స్థితి. అలాంటి స్థితిలో నుంచి భక్తుడు కొంచెం యాక్సెప్టబుల్ రేంజ్ దగ్గర నుంచి మురిసిపోయే పాకానికి ఎదగాలి. ఇది ఆధ్యాత్మిక సౌందర్య సోపానం. ఇప్పుడు మన పొజిషన్ ఎక్కడుందంటారు చూడగానే, బాబోయ్ నీ ముఖం నాకు చూపించుకరా బాబుని, దేవుడు ముఖం దాచుకునే స్థితిలో ఉన్నావా, సెల్లరా కూర్చో అనే దగ్గర ఉన్నావా, చూసి తానే పొగడకుండా ఉండాలన్నంత సౌందర్యానికి ఎక్కామా అన్నది మన సబ్జెక్టు. ఈ దశలలో నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చావో నేను చెబుతా ఉంటే తేల్చుకో, చూసుకో. ఈ ఆత్మీయ సౌందర్యం, ఆధ్యాత్మిక సౌందర్యం ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా డెవలప్ అవుతుందో, పరాకాష్ఠకి ఎట్లా వచ్చుద్దో వరుసగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. స్పీడ్గా చూడండి. కీర్తనల గ్రంథము 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరిన వాడు గనుక అతనికి నమస్కరించుము. అదేంటది? ఈ రాజు నీ ప్రభుతో నీ సౌందర్యమును కోరాడు. ఆయన మీ కానుకలు కోరుతున్నాడు కాబట్టి ఇవ్వాలి. మీ హృదయాన్ని కోరుతున్నాడు కాబట్టి సమర్పించాలి. అంతే కదా క్రమం. మరి ఆయన మీ సౌందర్యమును కోరుచున్నాడు అన్నప్పుడు ఏం చేయాలి? ఎట్ట కుదురుద్ది? ఆయన నీ సౌందర్యమును కోరుచున్నాడు కనుక అందంగా తయారవ్వమనో, మేకప్ వేసుకోమనో, బ్యూటీ పార్లర్కి వెళ్ళమని చెప్తే అర్థవంతంగా ఉంటుందండి. కానీ వాక్యం అంటుంది ఆయన నీ సౌందర్యమును కోరుచున్నాడు కనుక తన నమస్కారం చేయమంటున్నాడు. అంటే దేవుని దృక్కోణములో సంఘపు సౌందర్యము ఆయనకి నమస్కరించినప్పుడు, పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు మాత్రమే అభివ్యక్తీకరించబడుతుంది, దేవుని ఎదుట అంగీకరింపబడుతుంది. అక్కడ నమస్కారం అన్న పదం వాడాడు, కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్లో అసలైన భావన ఏంటంటే ఆయన్ని ఆరాధించుము అని. ఆమేన్. అంటే చూడలని స్థితిలోంచి, తృణీకరించబడిన స్థితిలో నుంచి పాపం అనేది కుష్టు వ్యాధితో పోల్చబడింది. అది చేతికో కాలుకో వస్తే మరుగు చేస్తారు, కానీ ముఖానికి వచ్చినప్పుడు అసహించబడి తృణీకరించబడ్డే తప్ప దాన్ని మరుగు చేసే అవకాశం ఉండదు. అందుకనే పాత నిబంధన గ్రంథంలో కానీ ఎక్కడ కానీ నూతన నిబంధనలు యేసు మాట్లాడుతున్నప్పుడు కానీ కుష్ఠరోగులని స్వస్థపరచని అనరు, శుద్ధి చేయండి అంటారు. అదొక అపవిత్రమైనటువంటి వ్యాధిగా పరిగణించబడింది. పాత నిబంధన కాలంలో అయితే సమాజం వెలుపటికి వారిని త్రోలివేసినట్లుగా, వెలివేసినట్లుగా, వారు శుద్ధులైన తరువాతనే పరీక్షింపబడి పాలెములోనికి అనుమతించబడ్డట్టుగా మనం చూస్తాం. అదొక భయంకరమైన వ్యాధి. అలా తృణీకరించబడి చూడనోలని వారముగా, అంగీకరింపబడిన వారముగా, వెలివేయబడిన వారముగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితి. ఆ పాపాన్ని బట్టి ఆ స్థితిలో ఉన్న మనం మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడి మెల్లిగా భక్తిలో ఎదుగుతూ ఉంటే
ఆయన చూడగలిగే సౌందర్యం కనపడాలి మనలో అంటే అది ఆరాధించుట ద్వారానే మనలోకి వస్తుందని వాక్యంలో రాయబడింది. ఆయన్ని సౌందర్యమును కోరుతున్నాడు కాబట్టి మంచిగా తయారవ్వాలి, కానీ ఆరాధన చేయంటాడేంటి అంటే ఆరాధిస్తున్న వారు ఆయనకి అందంగా కనపడతారని కదా, ఆరాధించుట సౌందర్యానికి ప్రారంభమని కదా, ఆరాధించువారే ఆయన దృష్టిలో సౌందర్యవంతులని కదా అర్థం. కనుక నీ దృష్టిలో, నీ జీవితంలో నీ ఆధ్యాత్మిక సౌందర్యం ఆరంభమయ్యేదే ఆరాధించడంతో. చాలామంది ఆరాధించకే దేవుని దృష్టికి ప్రియమైన వారు కాలేకపోతున్నారు. చాలామంది ఆరాధించకే దేవుడు వారిని తేటగా చూడడానికి అర్హత సంపాదించలేకపోతున్నారు. ఆయన వారి వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖముల నడు సిగ్గుపడవు, లజ్జింపబడకపోవని వాక్యం రాయబడింది. ఆయన ఒకసారి మన వైపు చూస్తే కదా, ఆయన చల్లని చూపు మన మీద పడితే కదా మనకు ఆశీర్వాదం ఉండేది. మరి చూడడానికి ఏది? ఆయన చూచి మనల్ని అంగీకరించినట్లుగా యోగ్యమైన లక్షణం ఎక్కడుంది? అన్ని బలహీనతలే, పొరపాట్లే, పాపాట్లే, తిరుగుబాటుతనమే, తిరోగమన బుద్ధిలే, వాటిని బట్టి అసహ్యం ఒక నాకు చూపించకుండా అవతల పడిన అంటున్నాడు. ఆ స్థితిలో మళ్ళీ యాక్సెప్టెన్స్ సంపాదించాలంటే దేంతో స్టార్ట్ అవుద్ది చెప్పండి? కనుక ఆరాధనలో సైలెంట్ అయిపోకండి, హాయిగా కూర్చోవటమో మౌనంగా నిలబడటమో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యవహారం. లేదా ఆరాధన అంతా అయిపోయాక ప్రసంగం ఉండడానికి రావడమో. నువ్వు దేవుని దర్శించుకోవాలని వస్తున్నావమ్మగా, నిన్ను చూడడానికి దేవుడికి ఇష్టం కావట్లేదు సంగతి అర్థం చేసుకోవాలి. ఎంత ఘోర పాపి అయినా దేవుడు అతని చూచున్నట్లు ఆయన కనుదృష్టి వాడి మీద పడాలి అంటే వాడు ఆరాధించేవాడై ఉండాలి. అందుకే ఆ మాట అంత చక్కగా రాశారు. ఓ పెళ్లి కుమార్తె, వధువు, రాణి, నీ ప్రభు నీ సౌందర్యమును కోరుతున్నాడు కనుక నువ్వు అతనికి నమస్కారం చేయి, అతన్ని పూజ చేయి, అతని ఆరాధన చేయని మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతాను దేవదూతలందరూ కూడా కాంతివంతంగా ప్రకాశంగా ఉండిపోవటానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఆరాధించడమేనని. ఇవాళ గత రేపైనా కొంచెం డల్గా ఎవరికైనా ఫేస్ ఉంటుందంటే లేదే. కోట్ల కోట్ల సంవత్సరాలుగా దేదీప్యమానంగా కాంతులు ఎన్నుతున్నాయి ముఖాలన్నీ. కారణం ఏమిటంటే వారు నాన్ స్టాప్గా చేసే పని ఆరాధన చేయడమేగా. గబ్రియేలు వర్తమానికుడు, మిఖాయిలు యుద్ధాలు చేసేవాడు. వర్తమానం చెప్పే అవసరం ఉంటే వర్తమానం, యుద్ధం ఉంటే వెళ్ళి చెయ్యాలా. మరి లేనప్పుడు 24/7 చేసేది ఆరాధనేగా. యుద్ధం చేసేవాడైనా, వాక్యం చెప్పేవాడైనా, సింహాసనం మోసేవాడైనా, ఆలోచన కర్తలైనా కామన్గా అందరూ చేసే పని ఆరాధన చేయటమే కదా. ఆ మహిమ జీవులు తేజోవాసుల యొక్క సౌందర్య రహస్యం ఆరాధించడమే అని నేను గట్టిగా నమ్ముతాను. దేవుని వాక్యాన్ని బట్టి ఎంత ఆరాధిస్తారో దేవుని దృష్టికి అంత సౌందర్యంగా కనపడతారంట. కనుక ఆరాధనలో మౌనం పాటించే వాళ్ళు, అసలు వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడం చేతగాని వాళ్ళు, పక్కవారు ఆరాధిస్తుంటే కూడా దిక్కులు చూసి మోకాలు చూసి సైలెంట్గా ఉండిపోయే వాళ్ళు, దేవుని కనుదృష్టి వారి మీద పడేపట్ట దృష్టి అనుకొని నోచుకోరు. ఇక బతుకంతే. మళ్ళీ పాడమంటే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఎడదొస్తాడు నిన్ను? ఎవడైనా ఆరాధన చేస్తే నీ ముఖం చూస్తాడా? నువ్వు ఆరాధన చేస్తే కానీ కొంచెమన్నా ఆలోచించాలి కదా. కనుక దేవుని కనుదృష్టి మీ మీద పడినట్లుగా చెప్పండి. హల్లెలూయా. ఆరాధించే ఒక ఆత్మను దేవుని దగ్గర పొందుకోండి. ఆరాధనాత్మను సంపాదించుకోవాలి. ఆరాధన అంటే సరే లీనమైపోవాలి, అందులో నిమగ్నమైపోవాలి, మైమరిచిపోయి ఆరాధన చేయాలి. ఎంతసేపు ఆరాధించడాకైనా నీకు విసుగు రాకూడదు, చిరాకు అనిపించాలి, ఇంకా సంతోషం అనిపించాలా. ఇంతగా నువ్వు ఆరాధిస్తున్న కొద్ది ప్రభు దృష్టికి నీవు మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. The more you worship the Lord, the more beauty you will receive from heaven. పరలోకం నుంచి ఒక అందం నీ మీదకి వచ్చేస్తుంది. ప్రభు దృష్టికి నువ్వు సౌందర్యవంతంగా కనబడతావు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆరాధించుటతో స్టార్ట్ అవుద్ది. ఏంటది? సౌందర్యం, సౌందర్యం. ఒక్కొక్క అనుభవాన్ని మనం చూద్దాం. చూడండి, పరమగీత గ్రంథం 1వ అధ్యాయంలోనే, పరమగీత గ్రంథం 1వ అధ్యాయంలోనే 15వ వచనం.
నా ప్రియురాలా నీవు సుందరివి సుందరివి. ఏంటా సౌందర్యం అని అడిగితే నీ కన్నులు, నీ కళ్ళు బలి కొనయమాయి అన్నాడు. ఏంటా కళ్ళు అంటే గువ్వ కళ్ళు. చేతిలో గూగుల్ ముందు గట్ట కూర్చోండి, మీకు ఏమైనా అందం కనపడతాయేమో గువ్వ కళ్ళు. మీరు ఎంతసేపు చూసినా ఏ యాంగిల్ చూసినా దేవునికి స్తోత్రం, కన్నీరు ఉబుకుతున్నట్లుగా, ఇట్లా టచ్ చేస్తే నీరు ఒలికిపోద్దన్నట్లుగా కన్నీళ్లతో నిండిపోయి ఉంటాయి ఆ కనులు. నీవు సుందరివి సుందరివి అని తెగ మురిసిపోయి బొగలేస్తున్నాడు. ఏమిటయ్యా సౌందర్యం అంటే? మనం ఏదో లాటరీ వేసుకో అక్కర్లేకుండా ఆయన చెప్తున్నాడు, నీ కళ్ళే నీ అందం. ఇప్పుడు ఆ పావురం అంటే సంఘమే కదా, ప్రియురాలే కదా, ఎత్తబడే వ్యవహారమే కదా, సియోను కుమారే కదా, షూలమ్మితే కదా. మరి ఎత్తబడే సంఘానికి, రాక్కడ సంఘానికి, వధువు సంఘానికి, పెండ్లి కుమార్తె సంఘానికి ఏమిటయ్యా అందం? కన్నీటి అనుభవమే సంఘ కన్యక ఒక అనుభవం. పెళ్లి కుమార్తె ఏడుస్తూ ఉందనుకున్న కళ్యాణతో ఎవరైనా అంగీకరిస్తారా? అయ్యయ్యో అదేంటమ్మా, పోన్లే మరి పుట్టిని వదిలిపెట్టి అత్తింటికి వెళ్ళిపోతానని దిగులు పడుతున్నామేమో, మళ్ళీ ఇంకేమో పోనీ అయినా ఈ పూట ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలా. అమ్మ ప్రేమకు నాన్నకు దొరుకుతున్న దిగులు పడుతున్నావా? అంతకంటే ఎక్కువ ప్రేమ దొరకచ్చు, ఎందుకు భయపడుతున్నావు? ఉండు, ఏదో ఒకటి చేసి ఏడుపు అనిపిస్తారు కదా. ఇదే ఎన్ఏడి చర్చిలో ఒకరోజు పెళ్ళిలో వాక్యం చెప్తే పెళ్లి కూతురు తగేడి చేసింది. కంటి చారు ఇలాగ ఏర్పడింది, చాలా లోతైన గాడి కింద పడిపోయింది. అదేంటి అని చూస్తే 5 రూపాయలు కాసు అంత మందం ఎక్కిచ్చారు. ఏడుది ఆ కన్నీరు వచ్చిన ధార కింద కట్టేది అక్కడ కరిగిపోయి గొయ్యి పడిపోయాయి. ఇదంతా పక్కన ఒక దేవత కూర్చుంది ఆమెకి. ఆ దేవత నిజంగా నా ఎంక చూస్తుందండి, చూస్తుంది సిరిసి అని సైతం నా ఎంక చూస్తుంది. ఏంటంటే బాబు నేను పరిచయం చేస్తే సబ్జెక్ట్ అది. ఆ పెండి కుమార్తెకి ఏదైనా అసౌకర్యం కలగకుండా చూసుకోవడానికి ఆమెకు ఏదైనా అవసరమైతే, ఒకే దాహం ఏందని కావాలి లేచి బాటిల్ బట్టి తెచ్చుకుని తాకైతే బాగోదు కదా. ఇది వచ్చి ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం సహకారంగా పెడతారు. ఏమి నన్ను తినేసేలా చూస్తుంది సైతం, పళ్ళు పట్ట కొరుకుతుంది నా యొక్క. ఏంది రబ్బా అంటే అన్యాయంగా 25,000 రూపాయలు మేకప్ పాడు చేసాం. అయ్యో నా దగ్గర ఎంత ఖరీదు ఉంది నాకు తెలియదు ఆ విషయం. 25,000 రూపాయలు అంటే ప్యాకేజ్ అది. 2 రోజుల ముందు నుంచి 2 రోజుల తర్వాత దాకా ఒప్పుకున్నాడు ఆడవాడు 25,000కి. మొత్తం కొట్టుకుపోయిందంట. దేవునికి స్తోత్రం. సౌందర్యం, మోసం, అందం అంటే అదేనేమో పోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆ బిడ్డ క్రైస్తవ వివాహం చేసుకుంటుంది కానీ మారు మనసు పొందిన అనుభవం ఏమీ లేదు. దేవుని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడితే అక్కడికక్కడ పెళ్లిలో ఎంతో పశ్చాత్తాపడి బాధపడిపోయి దేవుని దగ్గర సరి చేసుకుంది. ప్రభు దృష్టికి ఆమె నిజమైన సౌందర్యవంతురాలుగా ఉంటుంది. ఈ పక్కన ఈ దెయ్యం దృష్టికి మాత్రమే నచ్చలా. ఆ కెమెరామెన్ కూడా నా ఇంకో కోపంగానే చూస్తున్నాడు. మీరు ఫొటోస్ తీసేపు చూస్తున్నాడు, ఇలాగంటే ఉంటాడు. పద్దాకి ఇదే వెళ్ళండి నవ్వమని. ఎంతసేపు నవ్వుతారు పిల్లల మటుకి, ఇలా పెట్టుకుని ఎప్పుడు ఉండగలరు? ఆడైతే మాట్లాడు, సార్ మేడం, ఆవిడ తినేస్తుంటాడు. పెళ్లి కుమార్తె సౌందర్యం చిరునవ్వే అనేది ప్రపంచం అంతా అంటారు కానీ ఇక్కడ ఉంది ఆమె కన్నీటి అనుభవం ఏమో సౌందర్యం. సంగమనే వధువు, సంగమనే రాక్కడ విశ్వాసులు దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు దృష్టికి సౌందర్యవంతులుగా ఉండట వారి కన్నీటి అనుభవాన్ని బట్టి తప్ప ఇకిలించుకుని రొట్టి మీద తిరిగే వాళ్ళంతా దేవుని దృష్టికి అందంగా ఉండరు. రకరకాల వేషాలు, రకరకాల మాటలు, రకరకాల సోంపులు సోకులు అంటించుకొని, ఎతికించుకొని, కత్తిరించుకొని, ఈ దరిద్రం అంతా పోగేసుకొని, డబ్బులు తగలేసుకొని, ఇంట్లో వాళ్ళందరూ నడిపించి ఊరి మీద కప్పులు తెచ్చిపెట్టి, ఏది పెద్ద దరిద్రం ఇందులో? అంచేత నేను చేసే మనవి, నువ్వు ఆరాధించుట ద్వారా నీలో ఒక ఆత్మ సంబంధమైన సౌందర్యం ఆరంభమవుద్ది.
దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కన్నీటి ప్రార్థన అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి దేవల్ల మాకు ఏడు చేసేంత బాధలేమో లేవండి. దేవుడి దేవల్ల మాకు అన్నీ శుభ్రంగా ఉన్నాయండి. దేవుడి కృపలో అంతా. మరి మీకేం కష్టం అండి, మీరు ఎందుకు ఏడు చేస్తున్నారు? కానీ దేవుడి దేవాళ్ళు అయితే మాకు బాగానే ఉంది. బైబిల్లో ఏడిచిన వాళ్ళందరూ కూడా కష్టాలు వచ్చేసి ఏడిచానంటావా? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమో రాశాడు తెలుసా? నా కుమారుడా, నేడు నిన్ను కని ఉన్నాను. ఇవ్వాలే పుట్టావు నువ్వు. నెక్స్ట్ ఏంటి? నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యము గాని, భూమిని దిగంతంలోకి సొత్తుగాను. అది పుట్టిందా ఇవ్వాలంట. కొంచెం ఆత్మలు ఎదిగిన తర్వాత అండి, బలపడిన తర్వాత, కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత, ఆత్మీయ విషయాలు బాగా ఎరిగిన తర్వాత అప్పుడు మనం చెప్తా ఉంటాం. అవన్నీ వచ్చిన వాళ్ళకి మనం స్వస్థతలు, విడుదలలు, ఆశీర్వాదాలు ఇచ్చి పంపించాలి. వచ్చిన కొత్తలోనే నశించిపోయి ఆత్మల కోసం ఏడవమని ఎన్ని చెప్తే చిరాకు వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళకి చిరాకు వచ్చేద్దేమో, నీడు దొంగ దొంగ మాటలు చెప్తే ఈయన చూసి దేశంలోకి చిరాకు వచ్చేది కదా. పిచ్చి పిచ్చి బోధలని చెప్తే కల్పించిన పథకాలు, డబ్బులు వచ్చే పథకాలు ఎన్ని చెప్తే యేసుప్రభుకు చిరాకు వచ్చేదా? వాడు తిరిగి జన్మించిన మొదటి రోజే నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను జనములను అడుగుమన్నాడు. అది పుట్టిన మొదటి రోజునే నశించిపోయి ఆత్మలు అడగాలంట. నన్ను అడుగు, జనములకి స్వాస్థ్యముగాను, భూమిని దిగంతములకు సొత్తుగాను దయచేస్తాను. అరే పుట్టిన మొదటి రోజు ఏమడుగుతాడు సార్? నీ ఒడిలో ఉండాలయ్యా, సన్నిధిలో ఉండాలయ్యా. అలాంటి ప్రార్థన చాలా ఎక్కువ అనిపిస్తుంది. రక్షించబడ్డ తొలి దినముననే జనములను అడగాలంట. రాహాబు అదే పని చేసింది కదండి. తను రక్షించబడే వాగ్దానాన్ని పొందిన మరుక్షణమే ఇక నన్ను, నా తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని, అన్నదమ్ముల అక్షలను, వారికి కలిగిన వారు అందరూ కూడా రక్షించాలంతే. తన మొదటి ప్రార్థనే తన స్వజనుల యొక్క రక్షణ. స్వజనుల రక్షణ ఎంత సీరియస్ పాయింట్ అంటే, మోషే గారు అంటాడు, 80 సంవత్సరాలుగా సర్వాన్ని త్యాగం చేసి కాలినడకతో నడిచి పరలోక రాజ్య సౌభాగ్యాన్ని, ప్రవేశాన్ని సుస్థిరం చేసుకొని జీవగ్రంథంలో పేరు రాయించుకున్న మోషే గారు తన ప్రజలను కానీ నువ్వు క్షమించి రక్షించకపోతే నా పేరు తీసి నీ రాసిన పుస్తకంలోంచి అంటాడు. ఈ భక్తి, త్యాగం రాజకుమారుడు కూడా వదిలేసినంత ఆ ఎంట్రీ కోసమే కదా. మరి దాన్ని వదిలేసుకుంటావేంటి? ఇంకెందుకు సార్ మా వాళ్ళు ఎవరు రాకపోతే నేను ఒకనే. పౌలు గారు సేమన్నాడు, నేను అవసరమైతే నా స్వజనుల రక్షణ కొరకు సిలువకు వేరై శాపగ్రస్తుడిగా మారకూడుచున్నాడు. నేను సిలువ వేయబడి ఉన్నాను, సిలువను మోయిచున్నాను, సిలువను హత్తుకొనుచున్నాను. ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి శాపగ్రస్తుడైపోవటానికి అవసరమైతే సిలువను వ్యతిరేకించడానికి వదిలేయడానికి ఇష్టంగా ఉన్నాడట ప్రజల రక్షణ కోసం. ఇది అంత కీలకమైన విషయం కనుకనే మొదటి రోజు నుంచే మనకు అభ్యాసం అవ్వాలి. తిరిగి జన్మించిన మొదటి దినము నుండే మనం మానక చేయవలసిన ఒక ప్రార్థన, మన ప్రజల యొక్క రక్షణ, మన కుటుంబం, మన స్వజనులు, మన రాష్ట్రం, మన దేశం యొక్క రక్షణ కొరకు గుండె నిండా భారం పెట్టుకోవాలి. ఆ కన్నీటి అనుభవమే ఒక ఆత్మ సంబంధ సౌందర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆరాధించుటతో ఆత్మానందం, ఆత్మ యొక్క సౌందర్యం ఆరంభించబడుతుంది. కన్నీటి ప్రార్థనతో అది ఇనుమడిస్తుంది, నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. ఆయన దృష్టి కన్నీటి ప్రార్థన చేసేవారు అందంగా కనపడతారు. నీవు సుందరివి. ఏంటయ్యా నీకు నచ్చిన సౌందర్యం అంటే, నీ కళ్ళు బాగున్నాయి. నా కళ్ళు ఏమన్నాయంటే గొవ్వు కన్నులు కదా, కన్నీరు ఉబ్బుకుతున్నట్టుగా, కన్నీరు కారిపోతున్నట్టుగా. అందుకనే పరమగీత కన్యక దేవుని మనసు ఎరిగినదిగా ఏమని ప్రార్థన చేస్తుందంటే, నా కన్నులు జనపూర్ణమైన పట్టణమందున, హెష్బోను పట్టణమందున 2 తటాకములతో సమానం, నీళ్లతో నిండిపోయిన 2 చెరువులాగా నా 2 కళ్ళు ఉండాలని. ఇర్మియా భక్తుడు కూడా తల జలమయముగా, కన్నులు కన్నీటి ఊటలుగా ఉండాలని కోరుకున్నాడు. అదే దేవుని దృష్టికి అందం. కనుక కన్నీటి ప్రార్థన అనుభవం లేని వారు దేవుని దృష్టికి సౌందర్యవంతులుగా ఉండే అవకాశం లేదు. ఎత్తబడే సంఘం, రాకడ సంఘం, వధువు సంఘం, పెళ్లి కుమార్తె సంఘం ప్రియునికి సౌందర్యవంతంగా కనిపించవలసి ఉన్నది. అందు నిమిత్తమై సంఘము కన్నీటి ప్రార్థన అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఏడితే అందం మొద్ది లోకంలో, ఏడితేనే వచ్చింది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగా. చాలా అందంగా ఉండే వెలుగులు విపరీతంగా ఏడిచారనుకోండి, తమ సౌందర్యాన్ని సహజంగానే కోల్పోతారు. కానీ ఇక్కడ ఆత్మ సౌందర్యం కన్నీటి అనుభవంతో ఇనుముడిస్తుందని జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునగాక.
ఆమేన్, హల్లెలూయా. 4వ అధ్యాయం ప్రారంభ వాక్యంలో కూడా ఆ కన్నుల గురించి, సౌందర్యము కన్నుల ప్రస్తావన చేస్తాడు. కన్నీటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట కోరుతా ఉన్నాను. మరొక వచనాన్ని మనం చూద్దాం దేవుని బిడ్డలారా. ఈ 4వ అధ్యాయంలో పరమగీత గ్రంథం 7వ వాక్యం చదవండి. ఆమె సౌందర్యం ఏమిటి? నీవు అధిక సుందరివి, నీవు అధిక సుందరివి. ఏమిటంత సౌందర్యం అంట? ఏంట పెద్ద అందం చెప్పండి. నీ యందు కలంకమేమీ, ఏ కలంకములు లేకపోవటం, నిష్కలంక జీవితమే సౌందర్యం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యములో ప్రభు తేటగా మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సత్యం మీరు అర్థం చేసుకోగలిగితే, ప్రభు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే, చెప్పండి, ఆరాధించుట మన సౌందర్యం, కన్నీటి ప్రార్థన మన సౌందర్యం. 3వది ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు సుందరివి, సుందరివి. ఏంటో సౌందర్యం అంటే నిష్కలంక జీవితమే. నీ యందు కలంకమేమియో అంటే నిష్కలంక జీవితమే ఆత్మీయ సౌందర్యం అండి. నీ పరిశుద్ధత నీ అందం అన్నమాట. పరిశుద్ధుల ముఖాలు, వారి రంగు మిగతా వాటితో సంబంధం లేకుండా దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి. వారి పరిశుద్ధతే, వారి పరిశుద్ధతే. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలామంది దైవజనులను చూస్తూ వచ్చాను. కొందరు శరీర సంబంధంగా ఏమాత్రం అందంగా లేకపోయినా వారి ముఖంలో ఒక ప్రకాశం, ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ సౌందర్యం చూడగానే వారి వైపు మనం ఆకర్షించబడేలాగా వారిని చూడాలని, వారిని ఎదురు నిలబడాలని, వారితో మాట్లాడాలని, వారి దగ్గరికి సమయం కొంచెం వాళ్ళ పాదాల దగ్గర కూర్చోవాలని అనిపిస్తుంది. అలాంటి దైవజనులు ఎందరో నేను చూశాను. ఒక విచిత్రమైన వెలుగు, ప్రకాశం, అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక సౌందర్యం వారి ముఖంలో కనపడుతుంది. వారి నిష్కలంక జీవితమే పరిశుద్ధ జీవితమే. నీవు సుందరివి, సుందరివి. ఏమిటా సౌందర్యం అంటే నీ యందు కలంకమేదియో. నిష్కలంకతే పరిశుద్ధతని మీ సౌందర్యం అని మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆరాధించుడు నీ సౌందర్యం, కన్నీటి ప్రార్థన అనుభవం నీ సౌందర్యం, నిష్కలంక జీవితం నీ సౌందర్యం. ప్రభు దృష్టికి ఎవరు అందగాళ్ళు, ఎవరు పరిశుద్ధంగా ఉంటారు, కలంకం మీద పడకుండా ఎవరు కాపాడుకుంటారు. ఒకసారి నువ్వు యేసు రక్తంలో కడగబడ్డ తర్వాత వచ్చిన సౌందర్యం అలా ఉండిపోదు. దాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ఇహలో ఒక మాలిని వంటకుండా తాను కాపాడుకోవాలి. పరిశుద్ధతలో తన ఘటమును కాపాడుకోవాలి. మొత్తం పాట మొత్తం వేసేయండి. సభలు కూడా అందరూ ఎక్లేసిన పాట. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ప్రభు తన వాక్యంలో ఒక మంచి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు దృష్టికి ఏది సౌందర్యవంతమైంది, ప్రభు దృష్టిలో ఏది అందమైంది? నిష్కలంక జీవితం, నిష్కలంక జీవితం. తెల్లని వస్త్రం ధరించుకొని దగ మెరిసిపోతున్నటువంటి వ్యక్తులను చూపించి బైబిల్లో పరిశుద్ధులు అంటూ మాట్లాడతాడు. ఏంటి వాళ్ళ ప్రత్యేకత? పరిశుద్ధతే. వాళ్ళ అందం ఏంటి? పరిశుద్ధతే. నువ్వెంత అందముగా ఉన్నా నీలో పాపం ఉన్నప్పుడు ప్రభువుకి అసహ్యంగా ఉంటావు. నువ్వు ఏ రంగులో ఏ స్థితిలో ఉన్నా నువ్వు పరిశుద్ధతలోకి వచ్చినప్పుడు దేవుని దృష్టికి సౌందర్యంగా ఉంటావు. కనుక నిష్కలంక జీవితమే, పరిశుద్ధ జీవితమే ఆత్మీయ సౌందర్యం అని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆడపిల్లలే కాదు, మగపిల్లలు ఎవరైనా సరే సౌందర్యాన్ని ఇష్టపడి ఎదుటి దృష్టిలో అందంగా కనపడాలి అనే ఒక అప్రయత్నంగానే ఒక ప్రయత్నం వారిలో కనపడుతూ ఉంటుంది. అది నువ్వు ఆత్మ జీవితంలో వచ్చినప్పుడు పరిశుద్ధతలోనికి వచ్చడం ద్వారానే దాన్ని నువ్వు సాధించగలుగుతావు. పరిశుద్ధత నీకు అప్పించి పట్టుకోవాలి. వాక్యంతో కడగబడాలి, అగ్ని చేత కాల్చబడాలి, ఆయన మహిమ కిందకి నువ్వు రావాలి. ఏ రీతిగానైనా నువ్వు పరిశుద్ధతలోనికి వస్తే ఆ నిష్కలంక జీవితమే. ఆమేన్.
ఆత్మీయ సౌందర్యం. నోవహు వయసు 500 సంవత్సరాలు. అతని కాలములో, అతని తరములో అతని చుట్టూ ఉన్న ప్రజలందరూ దేవుని దృష్టికి విరోధంగా పాపం చేసిన వాళ్ళే. వారికి దేవునికి అసహ్యం కలిగింది. మొత్తం శిక్ష పంపించాలని, ఉగ్రత పంపించాలని, అందరినీ నాశనం చేయనుకున్నాడు. అంత తీవ్రమైన పాపం చేశారు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట, నోవహు తప్ప. అన్ని లక్షల మందిలో 500 సంవత్సరాలు బతికి నిష్కలంకంగా పరిశుద్ధంగా నిలబడ్డాడు ఆయన. చిన్నప్పటి నుంచి మన చేతిలో పెరిగి 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 ఏమంటే లోకం తెలియకుండా మనం పెంచి కాలేజీకి వెళ్ళే వారం రోజుల్లోనే వీడి మాట మారిపోయి దినేశాలు మారిపోయాయి. కాలేజీకి వెళ్ళారు, ఫ్రెండ్స్ తగిలారు. 500 సంవత్సరాల వయసు వచ్చింది నోవహుకి. మన చుట్టూ పరిశుద్ధులే ఉన్నారు, అందరూ ప్రార్థన పనులు, అందరూ ఆత్మీయులు ఉంటారు. ఎవరు అందరు దుర్మార్గులే, పాపిష్టులే. వాళ్ళ మధ్యలో ఉన్న తన పరిశుద్ధను అలాగగా పాట వచ్చినప్పుడల్లా పీక నొక్కేత్తమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానిస్తున్న వచనం, ధ్యానిస్తున్న భాగం ఏమిటంటే, దేవుని దృష్టికి మనం సౌందర్యం ఉండాలంటే అది పరిశుద్ధ జీవితమేనని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చుట్టూ పరిశుద్ధులు ఉన్నాను కాబట్టి అక్కడికి నర పురుగు లేదు, ఒక్క మానవులు లేడు. ఉన్న ఒకతే సైతాన్ని మొకంది పోతీఫర్ భార్య. ఇప్పుడు ఆమెతో ఏకీభవించకపోతే కష్టాలు నష్టాలు, చివరికి చంపేసినా ఆశ్చర్యం లేదు. ప్రాణం మీదకు వచ్చేంత పరిస్థితి వస్తే కూడా పోతే ఉద్యోగం, ప్రాణం ఏదైనా పోనీ కానీ పరిశుద్ధత పోగొట్టుకోకూడదని అతడు కష్టపడబట్టి, తెగించబట్టి, చెరసాల పాలైనా, ఎక్కట్ల పాలైనా దేవునికి యోగ్యునిగా ఉండి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు. పరిశుద్ధతేనండి దేవుని ఎదుట సౌందర్యంగా ఉండగలిగేది, నిలబెట్టేది పరిశుద్ధతే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగనే దేవుని బిడ్డలారా, మరొక మంచి మాట కూడా జ్ఞాపకం చేద్దాం. 7వ అధ్యాయం పరమగీత గ్రంథం 1వ వాక్యం. చూసారా దేవుని బిడ్డలారా, సౌందర్యాన్ని వర్ణన చేస్తూ ఏమన్నాడు? నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచున్నావు. ఏమిటో ఆవిడ అందం? ఆమె నడక. సంఘానికి పాదరక్షలుగా ఏమి ఇవ్వబడ్డాయి చెప్పండి? సమాధాన సువార్తను ప్రకటించే సిద్ధ మనసే చూడు. నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, సువార్తను ప్రకటించే సిద్ధ మనసు కలిగి నువ్వు ప్రయాసపడుతున్నావని. సిద్ధ మనసు అనే జోడు, సమాధాన సువార్తను ప్రకటించాలి అనే సిద్ధ మనసు ఏదైతుందో ఆ మనసే జోడు. నీకు సువార్త ప్రకటించాలనే ఆసక్తి ఉందా, ఆశ ఉందా? ఎప్పుడన్నా ట్రై చేసావా? ఎవరికైనా చెప్పావా? మన ముఖం చూస్తే దేవుడి మాటలు చెప్తే ఈయనే రకంగా ఉండదు కదా. ముఖం వేసే ఏసాలు, పూసుకునే దరిద్రం, ఇవన్నీ చూసి ఎవడైనా మందిగా దేవుడు నువ్వు చెప్తున్నావు. నీ మాటలు, నీ ముఖం చూస్తే ఎలా ఉంది, నీ బట్టలు ఎలా ఉన్నాయి, నీ మాట ఎలా ఉంది, నీ ఫ్రెండ్షిప్, నీ సర్కిల్, నీ స్టేషన్ లింక్, నీ దరిద్రం, నువ్వెందుక దేవుడి మాటలు చెప్పడం? ఎవడంటాడు? ఇంకా పెంట చేతులు వేసుకుని ఎవడన్నా స్వీట్ పట్టుకు చేతి ఎవడ తింటాడు? వద్దులే బాబు, నువ్వే తిను. పదార్థం మంచిదని ఇచ్చే చేతులు కూడా చూస్తారు కదా జనం. ఒక పానీపూరి తినే వాళ్ళు మట్టుగా చూడరు తప్ప భూమి మీద ఎవడైనా చూస్తాడు. నువ్వు హోటల్లో కూర్చున్నప్పుడు టిఫిన్ ఏదైనా ఆర్డర్ చేస్తే ఈ చేతులు నిండా దరిద్రం వేసుకుని వచ్చి నీకు సర్వ్ చేస్తే నువ్వు తింటావు అసలు? ఎక్కడ ఎవడో కూడా తినడు. పల్లెటూరు కదా, పట్టణం కానీ, ఒక్క పానీపూరుడి దగ్గర ఆడు నిలబడ్డ చోట కానీ, వెనకాల కానీ, ఆ ఏరియా కానీ, ఆడి చేతులు కానీ ఏమీ చూడకుండా చెప్పట్టుకుని నుంచుంటారు ముందు. నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను. ఎవడో ఒకసారి చెప్పాడు, యూట్యూబ్ వాట్సాప్లో వచ్చింది. కోటీశ్వరుని కూడా చెప్పబట్టుకొని లైన్లో నుంచోబెట్టే కెపాసిటీ ఒక పానీపూరుడికి మాత్రమే ఉందంట. ఆడెంత కోటీశ్వరుడు చెప్పట్టు నుంచుంటాడు.
ఆడు అసలు కేరే చేయడాన్ని అలా మొహం కూడా చూడాలి పెడుతుంటాడు. ఇది పట్టుకోలే నాకు రాలేదురా బాబు అంటాడు నుంచొని. నేను 10 రూపాయలు అయిపోయింది వెళ్ళిపో అంటాడు. అది ఇంకో 10 రూపాయలు ఇవ్వండి, అయితే ఆగుగా చెప్పం కదా అయిన ఉంటాడు. మనస్ఫూర్తిగా చేతి వేళ్ళను కానీ మనం చూస్తే ఆడి దగ్గరికి అది ఇంటికి వచ్చే కూడా పూట తిన ముద్ద అవ్వదు. ఆ దర్శనం కళ్ళ ముందుకు వచ్చేస్తుంటుంది ఆ దరిద్రం అంతా. రకరకాలుగా ఉంటాడు వేసి రక్తం ఇచ్చి చిచ్చి లైన్ కట్టేస్తారు ఆడి దగ్గర. నాకు అర్థం అవుతుందండి. మంచి మంచి బైకులు వేసుకొచ్చి ఆగిపోతారు ఆడి దగ్గర. సమాధాన సువార్త కొరకని సిద్ధ మనసు నీకుందా? నేను చాలాసార్లు మీకు చెప్పాను, సాక్ష్యం గుర్తుందో లేదో. మన విశాఖపట్నం రైల్వే డిపార్ట్మెంట్ ఒక మంచి ఆఫీసర్ అనిల్ గారిని ఉండేవారు. ఎన్నోసార్లు మీకు చెప్పాను ఆ సాక్ష్యం. సరిగ్గా 5 గంటలకు డ్యూటీ దిగేసి అవుట్ గేట్ దగ్గర నిలబడతాడు. రోజుకి 300 పత్రికలు ఆయన టార్గెట్. మినిమం 300 పంచాలి. ఆ 300 అరగంటలు అయిపోతే వెళ్ళిపోతాడు. 2-3 గంటలు అయిపోయి ఉంచుంటాడు అక్కడ. సరిగ్గా 5 గంటల డ్యూటీ దిగేసి ప్రాణం పోతున్నట్టు పరికలు కూర్చుంటాడు. కూర్చున్న వాళ్ళందరికీ చాలా టాప్ ఆఫీసర్ ఆయన. చిరునవ్వుతా, బ్రదర్ సిస్టర్ తీసుకోండి, హలో అన్నాను అనుకోండి, ఓకే. 300 పూర్తయితే ఇంటికి వెళ్తాడు. కొన్ని సంవత్సరాలు ఆయన ఇక్కడ జాబ్ చేసినంతకాలం అసలు పెద్ద జాబ్ అదే అయింది. డ్యూటీ ఎప్పుడు అయిపోద్దో పరిగెత్తుకు చూస్తున్నాడు అక్కడ. నేను ఒకసారి ఏదో మాట సందర్భం వచ్చి ఆయనతో మాట్లాడితే, పాస్టర్ గారు మీలాగా సువార్త చెప్పి ఆత్మలు సంపాదించే అవకాశం కానీ ఆ కృప కానీ మాకు లేదు కదా, మరి మా వంతు ఏం చేయాలి మేము? ప్రతి నెల ఇంట్లోకి సరుకులు కొనడా కానీ కరపత్తులు కొనుక్కొచ్చేస్తుంటే ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడో ఆర్డర్ చేసి స్క్రిప్చర్ యూనియన్ మిషన్ ఒకటి ఉంది, స్క్రిప్చర్ గిఫ్ట్ మిషన్ ఒకటి ఉంది బెంగళూరు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆర్డర్లు చేస్తుంటాడు. పెద్ద పెద్ద బండిల్స్ వచ్చేస్తుంటే మనోడి ఇంటికి పొద్దున్న లైట్ అన్నీ అతనికి కాయలు ఇంటికాడంతా కూర్చొని 300 రబ్బర్ బ్యాండ్ పెడతామే ఆయన పని. రోజుకు ఒక కట్ట వేసుకుని డ్యూటీకి వచ్చేస్తాడనమాట. మీ వంతుగా మీరు ఎప్పుడన్నా ప్రకటించారా? మీరు పని చేసే చోట చెప్పారా? ఇస్తేరమ్మ చూడండి, శూషన్ కోట్లకి వెళ్ళి ఎంతకాలం అయిందో కానీ ఉపవాస ప్రార్థన చేసేలాగా చిలికత్తెలు తయారు చేసేసింది. ప్రాబ్లం రాగానే మీరందరూ ఫాస్ట్గా ఉన్నాను, నేను నా చిలికత్తెలుకుంటా, అప్పుడే ఈ టీం తయారైపోయింది ఏంటి? ఎంతసేపు మరి? అదే మన లోతు గారిని అడగండి, 40 సంవత్సరాలు ఏర్పడి చేస్తాం ఆ ఊర్లో. పెద్ద బోటు కూడా అందరికి తీర్పులు తిరుగుతున్నాడు. ఇడి మీద నమ్మకంతో 6 వచ్చి ఉంటారని చెప్పి అబ్రహం గారు వాగ్దానం చేసి వచ్చాడు. తీరసూతి 4 తప్ప ఎవడు లేడు. ఈ పట్టణం ముందు నీకు ఎవరైనా ఉన్నారా అని స్వయంగా దేవుడు అడిగితే బెక్కమొహం చూస్తున్నాడు. సరేరా ఇంక వీళ్ళేంటి ఎందుకని చేపెట్టుకుని లాక్కు వచ్చేసారు. మనం కాళ్ళలో ఎంతకాలం ఉంటాం? ఎప్పటికీ మనమే ఒక్కడికి చెప్పాం. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి చూసుకుని వాళ్ళు చెప్పుకునే వాళ్ళు ఉత్తి ఆకారమే ఏ ఉండదాడ. మనల్ని పొడిచి కెలికి అడిగితే అవును మేము ఇచ్చే అంత బో. మన బతుకో, మన తాపత్రయం, మన సువార్తో, మన ప్రయత్నమో ఏదో ఏడవాలి కదా. మన క్రిస్మస్ పండుగ రోజున మొత్తం 5 కేజీలు నువ్వే తినైపోతే 10 మందికి పెడితే ఆ రకంగా వీడికి క్రిస్తపడేమో అనిపిస్తుంది కదా. దేవునికి స్తోత్రం. అంత టాలెంట్ లేదో కేక్ కొనివ్వచ్చు కదా, ఫ్రూట్స్ కొనివ్వచ్చు కదా, బేనం అప్పదో. ఏదో నువ్వు అసలు దేవుని ప్రేమను పంచిపెట్టే ఆ సిద్ధ మనసే జోడు. ఆ ప్రయత్నం చేయటమే నడవటం. నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుస్తున్నావు అంటే ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు ఏదో అడుగులు వేస్తున్నావు మొత్తానికి. దాన్ని మెచ్చుకుంటున్నాడు ఆయన. నాకు చిన్నప్పుడు ఈ క్యాట్ వాక్ అంటే తెలియదు, పిల్లి నడికేంటారు బాబా అనుకునేవాడిని. రాను పేపర్ చదువుతున్నా, ఓహో ఇలాగంటారా దీన్ని అని. నేను చూస్తే కూడా వాళ్ళు కూడా అట్టదిట్టగా వంకర తెంగర ఈ కాలు ఇటేసి అదే మన ఇంట్లో నడితే ఇరక్కొడేస్తాను నేనైతే కనుక. ఏంటో నడక ఎదవేసలు ఎత్తనం ఏంటి? అది అవార్డు వచ్చే నడకండి, నడకమ్మండి పోనా. ఈ కాలు ఇలాగా జిగ్జాగ్ తిన్నగా నడు ఎదవేసలు ఎత్తనమంటాను. 2 బీకెత్తాను నేనైతే. నల్లమ్మ బాబులు ఎట్ట భరించారో కానీ అంట అట్టదిట్టగా నాకు పిల్ల మొన్న అదే రకం అమ్మ ఇదే నడక నువ్వు మెట్లు ఎక్కాను అడిగాను. దొల్లుకుంటూ వచ్చేతో పైనుంచి కిందకే. ఒకటి కాదు, మల్టిపుల్ ఫ్రాక్చర్స్.
దేవునికి స్తోత్రం. పనికి మాలి పనుల నీవెంత అందముగా నడుచున్నావంటే ఏంటి? ఒక ఆత్మను రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి నువ్వు వేస్తున్న అడుగులు నీ ఆత్మీయ జీవితంలో అందమైన నడక. నేను ఒక సంవత్సరం నా చదువుకునే కాలంలో డైలీ సర్వీస్ చేశాను. కామర్పోర్ట్ నుంచి ఎక్కువ తరచుగా తిరిగేవాళ్ళం. ఆ టైంలో సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నా సరే డ్రైవర్ గారితో అనయ్య అని అంకుల్ అని మొత్తానికి అటెండ్ చేసి ఆ బానెట్ మీద కూర్చొని కాలిపోతున్నా, ఇబ్బంది పెడుతున్నా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి అలాగా 1 ఇయర్లో 4 డ్రైవర్లు రక్షణ పొందేలాగా సువార్తను చెప్పాం వాళ్ళకి. ఆ ప్రయాణం చేసే కాసేపు అన్న మళ్ళీగా మాట్లాడి వాళ్ళకి జాంకాయ ఇచ్చి ఒక సమోసా ఇచ్చి మా అనుబంధం ఏ స్థాయిలో ఉండదని నేను బస్ స్టాండ్లో చూసి డ్రైవరే సీట్ వేసేసేవాడు. రేడు వస్తున్నాడు రాని మెల్లిగా కూర్చుని కొంచెం పరిచయం డెవలప్ అయిన తర్వాత ఊరు దాటిన తర్వాత బస్సు కిక్కుసప్పుడు నాకు 5 నిమిషాలు సవాల్ చెప్తాను. చెప్పుకో తమ్ముడా ఎవడెడతానని చెప్తాను. అంతే బానెట్ ఎక్కిపోవడం, పైన రాడ్లు పడుకోవడం, పైలోరా ప్రభు యేసు క్రీస్తు నిజమైన దేవుడు అరిచేత్వే బస్సులో. దేవునికి స్తోత్రం. నువ్వు అసలు ఎప్పుడైనా ట్రై చేసావా? ఏ కాలేజీలో చదువుకున్నారో అదే కాలేజీ ముందు నుంచి బ్యాప్టిజం సర్వీస్కి, సువార్త దండయాత్రలకి మెడలో డ్రమ్ వేసుకొని కొట్టుకుంటూ వెళ్ళేవాడిని. ప్రకటించాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇలాంటి ఒక అందమైన నడక మన దగ్గర ఉందా? ఒకసారి ఆలోచించండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయంలో, అదే పరమగీత 7వ అధ్యాయంలో 6, 7 వచనాలు. ఏమిటో అంత సుందరం ఏంటో చూడండి. ఇప్పుడు ఆ సౌందర్యం అంతా ఏంటనమాట? అంత తిన్నడి దాను, నువ్వు చాలా అద్భుతమైన అందం, నువ్వు మనోహరమైన దానవి, అయ్యి బాబోయ్ నువ్వు అది ఇది. ఏంటంటే బాబు మీకు నచ్చిన పాయింట్ అంటే నువ్వు తాళ వృక్షం అంతా తిన్నని దాను. ఏ వంకర లేని జీవితమే ఆత్మీయ సౌందర్యం. మీరు ఎప్పుడైనా పల్లెటూరులో ఈ మాట విన్నారా? రేయ్ మాటలు తిన్నగా రాని ఇప్పుడు విన్నారా? అంటే అర్థం ఏంటి? మాటలు తిన్నగా ఎట్లుంటాయి? వంకరగా ఉంటాయి. అంటే వాడు వేరొక భావం వచ్చేలాగా అక్షరార్థంగా చెడ్డ మాట ఉండదు, కానీ వాడి భావం మాత్రం అయ్యే వంకర మాటలు అంటారన్నమాట. ఏయ్ నీ మాటలు తిన్నగరాని, తిన్నగుండు లేకపోతే చెత్త కూడా తిన్నగుండబడి ఇలా నిటారుగుంటేనా తిన్నగుండడం అంటే ఈ ఎక్సైజ్ చేసుకునే వాళ్ళలాగా. మాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఎన్ని గంటలు కూర్చొని ఇలాగ కూర్చుంటాడండి. ఇలా కాబట్టి మనిషి ఇలాగే. నేను అతను చూసి అప్పుడప్పుడు రోషం వచ్చేసి నేను కూడా ఈడిచి కొడితే పావుకుంటుంటే గొప్పే. స్తోత్రం. ఇప్పుడు తిన్న ఉండడం అంటే అంత వెన్నుపూస ప్రాక్టీస్ అనేగా. నువ్వు తాళ వృక్షం అంత తిన్నని దానవు, నువ్వు అతి మనోహరం, అతి సుందరం, తెగ పొగిడేస్తున్నాడు సౌందర్యాన్ని. ఇంతకీ ఏంటయ్యా నీకు నచ్చిన పాయింట్ అంటే నువ్వు తాళ వృక్షం అంత తిన్నగా ఉన్నావు, నీ దగ్గర వంకరతనం లేదు. బిలాము ప్రవక్త మాట్లాడిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి సంఖ్యాకాండం 23, 19, 21 మధ్యలో, నేను కొండల శిఖరముల మించి మెట్టల మీద చూస్తున్నాను, యాకోబులో వంకరతనము లేదు అని రాశాడు. ఆమేన్. ఇశ్రాయేల్లో శకునం లేదు, మంత్రం లేదు, వంకరతనం లేదు. శకునం లేదు, మంత్రం లేదంటే అర్థమవుతుంది. మరి వంకరతనం లేదేంటి అంటే ఈ శకునాలు లేకుండా, మంత్రాలు లేకుండా, మంచి రోజులు లేకుండా, ముహూర్తాలు లేకుండా బతకడమే తిన్నగా బతకడం అంటే. యాకోబులో వంకరతనం ఏమీ లేదని మెచ్చుకున్నాడు. అంత బాగా ఎప్పుడు చేశాడు నీకు మనోడు, 20 సంవత్సరాలు ప్రార్థన మానేశాడు కదా అని అంటే అతనిలో శకునం లేదు, మంత్రం లేదు. చాలామంది క్రైస్తవులండి మంగళవారం అని లైట్ వేసామని, ఇవాళ వద్దులేండి రేపు చూద్దామని, ఇంట్లో డబ్బులు ఉంచుకొని రేపు రమ్మని చెప్పొద్దు అని బైబిల్లో ఉంది. ఇంటి దగ్గర ఉంటాయి కానీ లైట్ వేసేసామని, గురువారం అని
మొన్న ఒక విశ్వాసాలు కొంపకెళ్తే అయ్యరే ఇల్లంతా ఒక్క నిమిషం అని నన్ను పక్క జరిపేసి సిబిరెట్ తుడిచేసింది. పోని సరే తుడిచేసిందో మూలెట్టేసింది తుక్క అంతా. చెత్త అంతా పడేసుకోవాలి కదా, పడేలేదో మూల పెట్టింది. కానీ లైట్ వేసేసిందంట. లైట్ వేసేసాక తుక్కు కానీ తుడిచి బయట వేసేస్తే ఆమె వెళ్ళిపోద్దంట. నన్ను అడగండి వివరాలు మీరన్నీ. నేను ప్రార్థన కింద 3వ ఉద్యోగం తీసి నువ్వు వెజిబుల్స్ నేను ఉండనిచ్చుచున్నావు అన్నాను. అయ్య బాబాయ్ గారు మీరు అన్నీ తీసి పడేస్తావు. అయ్య బాబాయ్ గారు రేపు పొద్దున పడేసేస్తానంట. మరి మేము రావడం ప్రార్థన చేయడం ఎందుకు? నీ ఆశీర్వాదంతో తుడిచేసిన తుక్కులో ఉంది కదా, ఆ తుక్కు కాపాడుకుంటే రేపు పొద్దున మటుకు పడేయటం ఎందుకు? ఉంచుకో, కొన్ని రోజులకి ఇల్లు చెత్తకుండా అయిపోతుంది. ప్రపంచంలో ప్రజలందరూ వారి ఇష్టం వారిది అడగటానికి మనకేం హక్కు లేదు. కానీ నువ్వు సంకులో బైబిల్ పెట్టుకుని పోలోమని ఇంటి నుండి క్యాలెండర్లు కట్టేసి తిరిగేస్తున్నావు కదా, కిస్మిస్ పండుగకి తార కట్టేసి పైన దారిపోయిన కూడా కేకేసిన క్రిస్టియన్ అని అందరికీ చెప్తావా? తీరా లోపల చూస్తేనా మొత్తం దరిద్రమే. ఎంతమంది క్రైస్తవులు దేవుని బిడ్డలు దగ్గర అబ్బాయి పేరు పెడతాం మంచి రోజు చూడండి. నేను చెప్పాను నువ్వు మారు మనసు పొందిన రోజే మంచి రోజు, ఇప్పుడు దాకా నీ మంచి రోజు లేదు, ఇవన్నీ పాపిస్ట్ రోజులు అని చెప్పాను. ఎక్కడ పొందే మారు మనసు నువ్వు? అసలు వాక్యం ఏమంటుందండి? అతను శకనం లేదు. శకనం ఎవరిది? లాభాన్ని గాడిది. మనకెలాగవుతుంది? ఆడికంటే ప్రార్థన చేసి అలవాట్లేదు కదా. యాకోబుని శబ్దం కత్తి కర్ర వేసుకుని వచ్చేస్తున్నాడు. అసలు ఎవరు వీడు వచ్చాక మనకు కలిసి వస్తుంది, వీడి వ్యవహారం ఏంటంటావు అసలు అని శకనం చూపిస్తే నీ దగ్గర మ్యాటర్ లేదు, మీ ఇంటికి వచ్చిన వాడు ఆడి వల్ల నీకు కలిసి వచ్చిందని ఆడు చెప్పాడంట. నేను శకనం చూసి తెలుసుకున్నాను, లేకపోతే నారో చేసేది అన్నాడు. మరి లాభాన్ని గడి బ్యాచ్ మన చచ్చిన ఉండిపోయారు కొంపతీసి. కానీ ఎవరన్నంటే బాధపడతారండి మంచి ఇచ్చి అన్నాను నేను అందరికీ. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏం క్రైస్తవ్యం సార్ ఇది? యాకోబులో వంకరతనం లేదు. దాన్ని భౌతికంగా మనం తీసుకుంటే మనోడు ఎర్రగా బుర్రగా ఎగురుతా తిరుగుతా ఉన్నప్పుడు మంచి హుషారుగా ఉండేవాడు. ఎబ్బోగరేవుకి వచ్చాక దేవుడు కాలు తీసేసాడు. దేవునికి స్తోత్రం. పెనియోలకు వచ్చాక అతడు కుంటుతూ నడిచాడు. తిన్నగా నడిచినప్పుడేమో వంకర బుద్ధులు వంకర పనులు, కుంటుకుంటూ నడిచినప్పుడు వేసుకుని అన్నాడు అబ్బా ఇతరులో వంకరతనం లేదు ఇప్పుడు అన్నాడు. ఎబ్బోకి దేవుని ఇరిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఎరగొడితే కానీ పోదాం వంకరా. దేవుడికి పెద్ద దస్తాత్మే కదా, ఒక దెబ్బ కొట్టేస్తాడు. నిన్ను ఎరగదీసేదాకా వంకర పోదంటే చెప్పు, మేము కూడా కొద్ది గొప్ప రికమెండేషన్ చేసి పెడతాం. దేవునికి స్తోత్రం. ప్రభువా వీరు యేసయ్యా ఆమేనని ఎత్తాడంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చేసే మనం ఒకటే, ఆత్మ సంబంధమైన సౌందర్యం అనేది ప్రభు దృష్టికి గబగబా చెప్తాను ఫస్ట్ నుంచి మీని వెలిచూపు కాదు, వెలి సౌందర్యం కాదు, ఆత్మ సంబంధమైంది. ఇది మన పాపాన్ని బట్టి, మనకున్న దోషాలను బట్టి, అపవిత్రతను బట్టి దేవుడు చూడనులని అసహ్యత మనకి ఏర్పడింది. రక్షణ పొందితే యేసు రక్తంలో కడగబడితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ నుంచి సౌందర్యం ఏంటి చెప్పండి? ఆరాధించుడుతో మొదలవుతుంది. రెండవది కన్నీటి ప్రార్థన. మూడవది నిష్కలంక జీవితం. నాలుగవది ఏమన్నాడు కదా మరి సువార్త ప్రకటించక నువ్వు చేసే ప్రయత్నం. ఆ తర్వాత మంత్రం, శకునం, గొడవ, గోత్రం లేని తిన్నని జీవితం. దేవునికి స్తోత్రం. చివరిగా మరొక్క మాటతో సెలవు తీసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14 నుంచి. యెహెజ్కేలు 16 చూసారా? దొరకలేదా? అది 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 నేను నీకు అనుగ్రహించిన నా సౌందర్యము నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా. స్టార్ట్ అయ్యేది ఎక్కడ? ఆరాధనతో. పరిపూర్ణమయ్యేది ఎక్కడ? ప్రభావంతో.
అంటే ఒక క్రైస్తవుడు కానీ, సేవకుడు కానీ, విశ్వాసి కానీ, సంఘము కానీ దేవుని బలమైన అభిషేక ప్రభావంతో నింపబడ్డప్పుడే అతని సౌందర్యం పరిపూర్ణమవుతుందంట. ఆమేన్. అంటే మన ఆత్మీయ జీవితపు సౌందర్యం, అంతరంగపు సౌందర్యం ఇప్పుడు ద పీక్ లెవెల్ ఏంటి, అల్టిమేట్ రేంజ్ ఏంటంటే దేవుని ప్రభావంతో నింపటం. ప్రభావం అంటే ఏంటండి? విడుదల చేయబడిన దేవుని శక్తి అనండి. యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగులోంచి ప్రభావం, పేతురు నీడలో నుంచి ప్రభావం, అలాగా విడుదల చేయబడిన ప్రజల్లోకి వెళ్ళిన దేవుని శక్తిని ప్రభావం అంటారు. ద వర్చ్యూ ఆఫ్ గాడ్, ద అంక్షన్ ఆఫ్ గాడ్, అది ప్రభావం అంటే. అంటే నువ్వు ఎంత నింపబడితే, ఎంత అభిషేకించబడితే నీలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళాలా? అది సౌందర్యం యొక్క పరాకాష్ట. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యం పరిపూర్ణము కాగా. కనుక నీకు అనుగ్రహించబడ్డ సౌందర్యం పరిపూర్ణతకి ఎప్పుడు వస్తుంది? నీవు ఆత్మచేత అభిషేకించబడి ప్రభావం నీలోంచి విడుదలయ్యే స్థాయిలో బతికితేనే. కనుక చర్చికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మేము క్రైస్తవులమే, మేము పాస్టర్ గారులమే, ఇవన్నీ వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రయత్నం. మరొకసారి దేవుడు ఆత్మీయ సౌందర్యం గురించి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు సంఘమును సౌందర్యాన్ని మెచ్చుకుంటున్నాడు. నీ మీద ఇంకా అపవిత్రత ఉంటే, పాపం ఉంటే, దోషం ఉంటే, కడగబడని స్థితి ఉంటే నువ్వు ఆ దృష్టికి అసహ్యంగా ఉంటావు. రక్షణ పొందితే నువ్వు అంగీకరించబడతావు. యేసు రక్తంలో కడగబడితే అంగీకరించబడతావు. వాక్యములో కడగబడితే నువ్వు అంగీకరించబడతావు. అది మొదలుకొని ఆరాధించుట ద్వారా నీలో సౌందర్యం స్టార్ట్ అవుతుంది. కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు ఒక మలుపు తిరుగుతావు సౌందర్యంలో. నిష్కలంక జీవితం, సువార్త ప్రకటించే ప్రయత్నం, ఆ తర్వాత ఏ వంకరతనం లేని తిన్నని స్థితి, ఆ తర్వాత ఆయన ప్రభావం నింపబట్టడం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రభు కోరుతున్న సౌందర్యం, ఈ రాజు నీ ప్రభు అతను నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఆయన అడిగి ఆశపడుతున్నాడు సౌందర్యాన్ని. నీలో ఈ మార్పు చూడాలి, నీలో ఈ సౌందర్యం కనపడాలి. ఆరాధించడానికి ఒక ఆశతో తీర్మానం చేసి, ఏ సందర్భంలో ఎక్కడైనా ఆరాధించడానికి నేను సిగ్గుపడను, వెనకాడను, ఓ తీర్మానం చేయండి. నశించిపోయే ఆత్మల కోసం కన్నీటికి ప్రార్థన చేసి కృప పొందాను, ఓ తీర్మానం చేయండి. అలాంటి ఒక అనుభవాల్లోకి రాగలిగితే ప్రభు దృష్టికి మనం సౌందర్యంగా ఉంటాం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం.